వచ్చేస్తుంది సిటీలోనే అత్యంత ధనికంగా మారిన జగ్గుబాయి వాళ్ళ ఇల్లుని. వీళ్ళ ఇంటి దగ్గర ఒక అద్భుతం ఉంది. అదేంటంటే ఇతని దగ్గర ఉన్న ఒక బొమ్మ వల్ల ఆ బొమ్మ వచ్చేసి వాళ్ళ ఇల్లు మొత్తం బంగారంలా మార్చేస్తుంది. నీ ఇల్లు బంగారంగాను అని ఒక పాట విన్నారు కదా, ఆ పాట నిజమైంది. సార్ మీరు చెప్తుంది నిజమేనా? నేను చెప్తుంది నిజమే. నేనెందుకు అబద్ధం చెప్తాను? ఇక్కడ కనబడుతున్న ఈ బొమ్మ ఉంది కదా, ఇది సాదా సీదా నార్మల్ బొమ్మ కాదు. ఇది చాలా శక్తివంతమైన బొమ్మ. ఈ బొమ్మ గనక మనము మన ఇంట్లోని పెట్టినట్లయితే ఇల్లు మొత్తం బంగారంగా మారిపోతుంది. అది కూడా ప్యూర్ బంగారం. దాని గురించి నేను 3 రోజుల తర్వాత చెప్తాను. ఎందుకంటే 3 రోజుల్లో నా ఇంట్లో కరెక్ట్ గా పెడతాను. అంతవరకు గాల్లోనే ఉంచుతాను. సో 3 రోజుల తర్వాత మా ఇల్లు వచ్చి చూడండి, ఇల్లు మొత్తం బంగారం అయిపోతుంది. సరేనా? ఓ మై గాడ్, ఇదెక్కడి మాస్టరా మావా? ఓరి నాయనా, ఇల్లు బంగారంగా మారడం ఏంటి? అరే యార్, ఇదేదో కొంచెం వింత విచిత్రంగా ఉందే. అరే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతవరకు బంగారం ఫ్లైట్లు, బంగారం కార్లు అన్నీ చూసాం, కానీ ఇల్లు బంగారంగా మారడం, అది కూడా నేను దీనిపైన కన్ను వేయాల్సిందే. చెప్తా. Approximately 10 hours later. సించాన్ గాడు స్కూల్ నుంచి వచ్చి పడుకున్నాడు. ఇదే మంచి సమయం. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 12 అయితే అవుతుంది. ఈ సమయంలోని మనమైతే ఆ జగ్గుబాయి యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి, ఏయ్ నువ్వు ఎవరికి విషయం చెప్పకు చాప్, నేను ఎక్కడికి వెళ్తున్నానో. అరే ఎక్కడికి వెళ్తున్నావు ధనవన్న? నాకు కూడా తెలీదు, చెప్పు. ఓ ఓకే, నువ్వు వినలేదా? సరే ఉంటాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకో, సించాన్ గాడిని జాగ్రత్తగా చూసుకో. ఓకే గాయస్, ఇప్పుడు నా ప్లాన్ ప్రకారం నేనైతే ఆ జగ్గుబాయి ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి. కానీ ఎంటర్ అవ్వాలంటే ఇంటి చుట్టూరు బాక్సర్స్ అయితే ఉన్నారు. సారీ, బౌన్సర్స్ అనుకుంటా వాళ్ళు. బౌన్సర్స్ ఉన్నారు. ఆ బౌన్సర్స్ దాటి మనం వెళ్ళడం కష్టం. అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కదా. ప్లాన్ ప్రకారంగా మనమైతే మన సిటీలోని టాలెస్ట్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాం. నేను ఇప్పుడు ఏం చేశానంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక పారాచూట్ అయితే తీసుకున్నాను. ఇక్కడి నుంచి మనం పారాచూట్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా జగ్గుబాయి ఇంటి పైకి వెళ్ళి వాళ్ళ ఇంటి సీడియా పై నుంచి లోపలికి వెళ్ళి, సో ఆ మెట్టెల ద్వారా వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ విగ్రహాన్ని మనం తీసుకోవాలి. ఆ కోతి బొమ్మ మన దగ్గర ఉన్నట్లయితే మనకున్న శక్తులు మామూలుగా ఉండవు. సరే, మనం అనుకున్న ప్లాన్ ప్రకారంగా మనం పైకి వచ్చేసాం. ఇప్పుడు జంప్ చేసి వెళ్ళాల్సిందే. ఓకే, ఇప్పుడు పారాచూట్ని మెల్లగా కంట్రోల్ చేసుకొని ఆ జగ్గుబాయి ఇంటి వరకు మనం మెల్లగా తీసుకొని వెళ్ళాలి. సూపర్గా ఉంటుంది ఈరోజైతే, ఎందుకంటే మనం అనుకున్నది జరగబోతుంది. ఇంతవరకు మనం నార్మల్ ఇల్లుని చూసాం, కానీ బంగారు ఇల్లుని ఎక్కడా చూడలేదు. అరే బంగారం కార్లు ఇవన్నీ విన్నాను, కానీ బంగారం ఇల్లు ఏంట్రా బాబు? అతను ఇంకా వాళ్ళ ఇంటికి ఆ బంగారం వచ్చేది పెట్టుకోలేదు. ఆ కోతిని ఇంకా గాల్లోనే ఉంచాడు. అది ఇంటికి టచ్ అయినట్లయితే అప్పుడు బంగారంగా మారుతుందంట. ఇది ఎక్కడి మాసం, నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, ఫైనల్లీ ప్లాన్ ప్రకారంగా ఇంటి టాప్ టెర్రస్ పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా, సో ఇక్కడ ఉంది కదా, ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ లిఫ్ట్లోకి చేరుకుందాం. లెట్స్ గో. ఇక్కడైతే ఎవరు లేరు. మనకున్న ప్లస్ పాయింట్ అదే. ఇంట్లో కూడా ఎవరు ఉండకూడదు అనుకుంటున్నాను. బౌన్సర్స్ అయితే మాత్రం కింద చాలామంది ఉన్నారు. ఏ మాత్రమైనా తేడా వస్తే మాత్రం తలకై తీసేస్తారు. ఓకే, మనమైతే మెల్లగా ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడైతే ఎవరు లేరు కదా. అమ్మయ్య, ఎవరు లేరు. కానీ ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాడంటారు? అది గాల్లో ఉంటుంది అన్నారు. ఒకవేళ ఇంటికి టచ్ అయితే ఇప్పుడు ఇల్లు మొత్తం బంగారంగా అవ్వాలి కదా. ఇల్లు బంగారం అవ్వలేదంటే ఇంకా అది టచ్ అయ్యలేదు. సో దాన్ని ఎక్కడో దాచిపెట్టాడు. సరే, మనం అది ఎక్కడుందో వెతుకుదాం. ఇప్పుడు మన ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని పెట్టినట్లయితే మన ఇల్లు బంగారం అయిపోతుంది. ఇప్పుడు దాన్ని అయితే మనం విడిచిపెట్టదు. అరే ఇదే అంటారా? ఇదే ఎస్, ఇదిగోండి. ఈ మంటకి అటు ఇటు మధ్య గాల్లో ఉంది. సో తీసేసుకున్నాను. ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది మామూలు వాళ్ళ ఇల్లు కాదు, ఇది జగ్గుబాయి వాళ్ళ ఇల్లు. ఏ మాత్రమైనా తెలిస్తే తలకాయ తీసేస్తాడు. సో తొందరగా మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మన కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకే, ఓపెన్ అవ్వు. ఎస్, ఫైనల్లీ మనం వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఇక్కడి నుంచి మళ్ళీ మనం పారాచూట్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా మన కార్ దగ్గరికి వెళ్ళిపోతాం. చూసారా, కిందనైతే బౌన్సర్స్ చాలా మంది ఉన్నారు. మనం మెయిన్ గేట్ నుంచి ఎంట్రన్స్ ఇంపాసిబుల్, కానీ అనుకున్నది సాధించేసాం మిత్రులారా. చివరికి మన దగ్గర వచ్చేసి ఆ బొమ్మ అయితే వచ్చేసింది. ఈ బొమ్మను ఒకసారి మనం ఇంటి దగ్గర పెట్టినట్లయితే సరిపోతుంది. ఇలాంటి దెబ్బలు 100 తిన్నా కూడా నాకేం కాదు. ఎందుకంటే దొరకాల్సింది దొరికింది కదా. ఆ ఆనందంలో ఏం తగిలినా కూడా పర్వాలేదు అనిపిస్తుంది. సరే, ఇక మనమైతే మొదలవుదాం. సించాన్ గాడి కోసం మాత్రమే చేస్తున్నాను ఇది మొత్తం. ఎందుకంటే సించాన్ గాడికి ఇలాంటివి చూడడం చాలా ఇష్టం. సో వాడికి ఒకసారి చూపించాలి. సరే గాయ్స్, సమయం లేదు. తొందరగా మనం ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా పెట్టేద్దాం. A few moments later. ఓకే, బొమ్మ పెట్టాను, కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది? అరే
ఓరి నాయనా, ఇదెక్కడి మాసురా? అరే ఇదేంటి రాత్రి కూడా బంగారం మెరుస్తుంది? నమ్మలేకపోతున్నాను రా. ఇల్లు మొత్తం అరే నమ్మలేకపోతున్నాను. అరే ఇల్లు మొత్తం బంగారం అయిపోయింది. ఈ విషయం తొందరగా మన సించాన్ గడికి చెప్పాలి. వాడైతే మాత్రం చూస్తే షాక్ అవుతాడు. అరే ఇది నైటే ఇంత ఘోరంగా మెరుస్తుందంటే ఉదయం అయితే ఇంక ఎలా మెరుస్తుందో ఏంటో. సరే ఇప్పుడు మన సించాన్ గారిని లేపి వాడిని డిస్టర్బ్ చేయకూడదు. మనం ఉదయం లేవగానే అప్పుడు వాడికి ఫ్రెష్గా చూపించామనుకోండి, వాడి డే మొత్తం హ్యాపీగా ఉంటుంది. అమ్మా బంగారం తలుపు. అరే 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 ఉదయం ఇంకా మెరిసిపోతుందేమో, రాత్రే మెరుస్తుందంటే నేను అస్సలు ఆగలేను. సరే ఫాస్ట్గా వెళ్ళి మనం పడుకుందాం. సించాన్గా అమ్మా ఏంట్రా ఇది, నా రూమ్ ఇలా అయిపోయింది. అర్రర్రర్రర్రే ప్రతి పార్ట్ కూడా మారిపోయింది. నా ఇల్లు బంగారంగాను. ఏ ఓకే ఫైనల్లీ బంగారం అయిపోయింది. సరే ఇక మనం పడుకోవాల్సిన సమయం వచ్చింది. ఆనందంతో నాకు అసలు ఆగట్లేదు. మంచిగా పడుకోవచ్చు, హ్యాపీగా నిద్రపడుతుంది నాకైతే. అబ్బా ఉదయం లేవగానే సించాన్ గారు షాకు. The next morning. ఉదయం అయిపోయింది. అమ్మ బాబోయ్, సించాన్ గడికి ఈరోజు హాలిడే అనుకుంటా. వీడు చూస్తే షాక్ అవుతాడు. మన ఇల్లు మొత్తం అసలుకే బంగారం అయిపోయింది కదా. సించాన్ గడిని లేపుదామంటారా? సో ఒకసారి మనం చూసుకొని వాడినైతే అరే ఏంటిది, నో 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 ఏం జరిగింది? ఇల్లు మొత్తం బంగారంలో ఉండేది. నేను ఏమన్నా కలకన్నా లేకపోతే నిజమా? నో నేను నిజంగానే తీసుకొచ్చాను కదా దాన్ని, కానీ కల అయితే కాదు. బంగారం మొత్తం రాత్రి చూశాను. అరే 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 ఎక్కడుంది ఎక్కడుంది? అరే ఒకసారి ఆగండి, నేను పెట్టిన కోతి బొమ్మ అక్కడ ఉందో లేదో చూడాలి. ఎక్కడుంది? అరే అక్కడ లేదు. అరే యార్ ఎవరు తీసుకున్నారా? ఏమైంది? నా కోతి బొమ్మ ఎక్కడుంది? అరే ఎవరు? అరే ఇక్కడ ఉందేంటి? అరే సూపర్ సూపర్ అద్భుతం. నీ పర్ఫార్మెన్స్ కి 100/100 ఇస్తున్నాను. అబ్బా బానే ఇంటికొచ్చి కొట్టేశావురా, ఎవరికి తెలియకుండా. బాగా తెలివైనోళ్ళ ఉన్నావు. ఆహా నువ్వు ఎక్కడున్నావో నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా? రే నువ్వు ఇది మీ ఇంటి దగ్గర పెట్టిన వెంటనే మీ ఇల్లు మొత్తం బంగారంలా మారుతుంది. అప్పుడు మా అందరికీ తెలుస్తుంది ఎక్కడున్నా మీ ఇల్లు మెరుస్తూ కనబడుతుంది. అప్పుడు నాకు తెలిసిపోయింది నీ ఇంటి దగ్గర ఇది ఉందని. అందుకేరా ఎవరితో పెట్టుకున్న జగ్గుబాయితో పెట్టుకోకూడదు. ఇన్స్పెక్టర్ చూసారా, వీడు మా ఇంట్లో చొరబడి దీన్ని వీడింటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు వీడిని తొందరగా వెళ్ళి జైల్లో పడేయండి. మీరు జైల్లో పడేయదన్నట్లయితే నేను మా బౌన్సర్తో చెప్పి వీడిని ముక్కలు చేసేస్తాను. అర్థమైందా? అరే వద్దు సార్, మళ్ళీ కాంప్లికేటెడ్ అవుతుంది. తిన్న జైల్లో పెట్టడమే ఇంపార్టెంట్. నేను తిన్న జైలు నుంచి బయట రానకుండా చూసుకుంటా. అరే సార్ 1 minute ఆగండి. అరే 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 ఇప్పుడు సించాన్ గడికి తెలిస్తే భయపడతారు. చాప్ చాప్ నేను ఇక్కడికే బయటకి ఏదో చిన్న పని మీద వెళ్తానని చెప్పు, సరేనా? సించాన్ గడి టెన్షన్ పడద్దని చెప్పు. నువ్వు చూసుకోవాడిని, ఓకేనా? ఇప్పుడే వస్తాను నేను. జాగ్రత్తగా చూసుకో. వాడు పడుకున్నాడు. అరే యార్ ఇప్పుడు గనక వాడికి ఆ విషయం తెలిస్తే ఖచ్చితంగా బాధపడతాడు. వాడు తెలియకుండా మనం చూసుకోవాలి. సార్ ఇప్పుడు ఏం చేస్తారు? ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి, తెలియక చేశాను. ఏంట్రా తెలియక చేసావా? పదండి సార్ వీడిని జైల్లో పెట్టండి. రాయ్ ఇప్పుడు నీకు జైలు కూడే. నీ జీవితం మొత్తం జైల్లో ఉండేలా నేను చేస్తా. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? ఈ సిటీలోనే అత్యంత ధనవంతుడైన జగ్గుబాయితో పెట్టుకున్నావు. ఇప్పుడు నీకైతే మాత్రం జైలు కూడే. అర్థమవుతుందా? అక్కడే తిను. సార్ అది కాదు, ప్లీజ్ జగ్గుబాయ్ గారు నన్ను వదిలేయండి. నేను ఏదో తెలియక చేశాను. ఇంకొకసారి అలాంటి మిస్టేక్ చేస్తే అసలు నన్ను అప్పుడు ఏమైనా చేసుకోండి. ఇప్పుడు నా కోసం మా తమ్ముడైతే ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటాడు. నేను లేకపోతే ఒకవేళ నేను జైలుకి వెళ్ళా అని తెలిస్తే వాడు అస్సలు తట్టుకోలేడు. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి ప్లీజ్. నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయను. చీమ పుట్టలో వేలు పెడితే చీమ కుట్టకుండా ఉంటుందా? ఇప్పుడు నువ్వు కూడా అంతే. నా ఇంట్లో వచ్చి దూరావు, నేను కుట్టకుండా ఉంటాననుకున్నావా? ఇప్పుడు నీకు చూపిస్తారా నేనంటే. సార్ ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. వీడి జీవితం మొత్తం జైల్లోనే ఉండాలి. ఎందుకంటే వీడు నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లోనే దొంగతనం చేశాడు. ఇది నాకు చాలా చాలా పేరు పోయే పని. అందుకే ఇప్పుడు వీడిని ఇలానే జైల్లో ఉంచండి. రేయ్ పదరా. అన్నా విడిచిపెట్టన్నా జగ్గు అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్, నేను బయటికి వెళ్ళాలి. లేకపోతే మా వాడైతే తట్టుకోలేడు. ప్లీజ్ అన్నా. సార్ ప్లీజ్ సార్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయండి. నీ గురించి అందరికి కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. 3 రోజుల్లో నా ఇల్లు మొత్తం బంగారంగా మారబోతుంది. సార్ వీడిని చూసుకోండి. ఏ మాత్రమైనా తేడా వస్తే అప్పుడు మీరుండరు. వీడైతే జైల్లోనే ఉండాలి. ఒకవేళ వీడు జైలు నుంచి తప్పించుకోవడానికి చూస్తే నేను వేసేస్తా. అమ్మయ్యా వీరు వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. ఇప్పుడే నిన్న ట్రెవర్ గడికి ఫోన్ చేయాలి. ఖచ్చితంగా వాడైతే నాకు హెల్ప్ చేస్తాడు. ట్రెవర్ ఫోన్ లిఫ్ట్ చేయరా? ట్రెవర్ ఫోన్ లిఫ్ట్ చేయి. అరే వా వా వారే వా, సూపర్ రా సూపర్.
సూపర్, బాగానే తెచ్చుకున్నా ఫోను. మొత్తం తనిఖీ చేశానే, కనబడలేదు. బాగానే తెచ్చుకున్నావు. నువ్వు ఫోను నాకు నార్మల్గా ఇచ్చేసావంటే సరిపోతుంది, లేకపోతే లాఠీ చార్జ్ చేస్తాను. ఓకేనా? ఇచ్చేసాయి. అది నోరు మూసుకొని నీ పన్ను చూసుకో. అబ్బా, ప్లాన్ అనుకున్న ప్లాన్ కూడా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న ఫోన్ కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఇక నా జీవితం మొత్తం ఇందులోనేనా? నేను ఇక్కడ ఉన్నాను ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియకుండా ఇందులోనే ఉంటానా? ఓరి నాయన, బాత్రూమ్ ఏంటి ఇలా పెట్టాడు, డోర్ కూడా లేకుండా. ఇప్పుడు వీళ్ళందరి ముందు నేను బాత్రూమ్ పోవాలా ఏంటి? చీ 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 చీ. The next morning. ఒక రోజు మొత్తం అవుతుంది. సించాన్ గడు నా గురించి చాలా టెన్షన్ అవుతున్నాడేమో. రాయ్ రాయ్, లేవరా, లేస్తావా? లేవరా, నువ్వు లేవకపోతే కాలుతో తంతా కడుపు మీద. లేవరా. ఎవరది? సించాన్ సారీ సార్ మీరు వచ్చారా? సార్ ప్లీజ్ సార్, నన్ను విడిచిపెట్టండి. ఇప్పటికీ ఒక రోజు మొత్తం ఉన్నాను. నా గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్లీజ్. రాయ్, నా ఇంట్లో మళ్ళీ ఆ బొమ్మ చోరీ అయ్యింది. ఇప్పుడు ఆ బొమ్మ ఎవరు తీశారో నాకు అర్థం కావట్లేదు. సార్ నేనైతే అస్సలు తీయలేదు. నాకు దానికి సంబంధం లేదు. నేను జైల్లోనే ఉన్నాను సార్. నువ్వు తీసావని నేను అన్నానా? ఎవరు తీసాడో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చాలా స్మార్ట్ గా నా ఇంట్లోకి వచ్చి కొట్టేశావంటే నీలో కూడా చాలా దొంగ తెలివితేటలున్నాయి. ఇప్పుడు నీ దొంగ తెలివితేటలు ఉపయోగించి నువ్వే వాడిని పట్టుకోవాలి. పట్టుకున్నావా? బహుమతి ఇస్తాను. అలాంటి బొమ్మే నా దగ్గర ఇంకోటి ఉంది. అది నువ్వు మీ ఇంటికాడ లీగల్ గా పెట్టుకోవచ్చు. లేదా నిన్ను జైల్లో పెట్టడం కాదు, డైరెక్ట్ గా పరలోకానికే పంపిస్తాను. సరేనా? అర్థమవుతుంది కదా? ఇప్పుడు నువ్వు సెల్ నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు నీకు ఒక్కరోజు మాత్రమే సమయం ఇస్తున్నాను, అది కూడా నీ ప్రాణం కోసమే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెయ్యను అన్నట్లయితే జీవితం మొత్తం జైల్లోనే ఉంటావు. నీకు ఒక అవకాశం దొరికిందనుకో, ఇప్పుడు నువ్వు తొందరగా వెళ్ళి పని కంప్లీట్ చేస్తావనుకో, అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది. మీ ఇంట్లో మీ వాళ్ళతో ఉండొచ్చు. సరేనా? బయట నీ కారు కూడా పెట్టి రెడీగా ఉంచాము. తొందరగా నువ్వు వెళ్ళి పని ప్రారంభించు. నీకు ఒక్క రోజు మాత్రమే సమయం ఇస్తున్నాను. ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు ఆ దొంగ ఎవడో కనిపెట్టి నా ముందు పెట్టాలి. అప్పుడు నేను వాడిని చూసుకుంటా. ఓకే, ఇప్పుడు నేను వాళ్ళని కనిపెట్టాలంటారా? కానీ ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుంది? సరే సార్, ఏదో నాకైతే మంచిగా అవకాశం అయితే ఇచ్చారు కదా, నేను నిరూపించుకుంటాను. నిజంగానే మీరు నాకు పంపిస్తా అన్నారు కదా, సరే దీనికోసమైనా చేయాల్సిందే. సరే వెళ్తున్నా నేను. ఓకే, బయట నా కార్ అయితే పెట్టారంట, తొందరగా మనమైతే వెళ్ళాలి. అరే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవడో కొట్టేస్తే నాకెలా తెలుస్తుందయ్యా? మీకేమైనా తెలుసా? నాకైతే తెలియట్లేదు ఎవరిని కనిపెట్టాలి, ఎలా కనిపెట్టాలో. సరే ఒకసారి మనమైతే లెస్టర్ భయ్యాకి ఫోన్ చేద్దాం. ఎందుకంటే సిటీలో ఉన్న ప్రతి సీసీ కెమెరా లెస్టర్ దగ్గర యాక్టివేషన్ అయి ఉంటుంది అనమాట. ప్రతి సీసీ కెమెరా కంట్రోల్ చేస్తాడు. లెస్టర్కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది జగ్గుబాయ్ ఇంటి దరిదాపుల్లో ఏవైనా కార్స్ వచ్చాయా, ఎవరైనా జగ్గుబాయ్ ఇంటి దగ్గరికి వచ్చారా అని మనమైతే తెలుసుకోవాలి. ఓకే, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో మిస్టర్ లెస్టర్, నేను మీ ఇంటికి అర్జెంటుగా వస్తాను. ఇప్పుడు జగ్గుబాయ్ ఇల్లు ఉంది కదా, వాళ్ళ ఇంటి దగ్గర నిన్న రాత్రి మొత్తం ఎవరెవరు వచ్చి వెళ్ళారో ఆ ఫుటేజ్ మొత్తం నాకు కావాలి. ఇంటి దగ్గరలోకి చుట్టుపక్కల ఎవరు వచ్చినా సరే, ఎవరు అక్కడ అనుమానం కనిపించినా ఆ ఫుటేజ్ మొత్తం నాకు చూపించు. నేను ఇప్పుడే ఇంటికి వస్తాను. సరేనా? రాధను ఒక్క నిమిషంలో మొత్తం రెడీగా ఉంచుతా. ఓకే, ఫైనల్లీ మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. లెస్టర్ మన కోసం ఆల్రెడీ రెడీ పెడతా అన్నాడు చాలా స్పీడ్గా. లెస్టర్ దేంట్లోనే ఫాస్ట్గా ఉంటాడు. ఓకే, ఇప్పుడైతే మనం ఒకసారి వెళ్ళి కనుక్కోవాలి ఎవరెవరు ఫోటోలు వచ్చాయి, ఎవరెవరు వీడియోలు వచ్చాయి అనేది ఒకసారి మనం చూడాలి. ఎవరికబ్బా ఇంతకీ అది అవసరం అయి ఉంటుంది? ఎవరు దొంగలు ఏదైనా చేసి ఉంటారు? వాళ్ళెవరో కూడా నాకు తెలియకపోతే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు నేనేం చేయాలి? ఓ లెస్టర్, ఇక్కడే ఉన్నావా? మనం అనుకున్నట్టుగా ఫుటేజ్ మొత్తం దొరికిందా చెప్పు. అరే ధను, మనకి ఫుటేజ్ అయితే దొరకలేదు, కానీ చిన్నగా బ్లర్రీ ఇమేజెస్ దొరికాయి. మన ఇంటి చుట్టూ కొన్ని ఇమేజెస్ కనబడ్డాయి. అందులోని ఫస్ట్ గా వచ్చింది సిమియాన్, తరువాత వచ్చింది ట్రెవర్, తరువాత వచ్చింది మైకెల్. కానీ వీళ్ళు ముగ్గురులో ఖచ్చితంగా ఎవరో ఒకరు అది దొంగలించి ఉంటారు. అందుకే నాకు వీళ్ళు ముగ్గురి మీద డౌట్ వేస్తుంది. నాకు వచ్చిన ఫుటేజ్ ప్రకారం వీళ్ళు ముగ్గురులోనే దొంగ ఉన్నాడు. ఇదేంటిది? నాకు తెలిసిన వాళ్ళే సడన్ గా జగ్గుబాయ్ ఇంటికి వెళ్ళామా? అది కూడా రాత్రి. ఎందుకు వెళ్ళారంటారు? సరే, ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళారో, నిజాన్ని ఎలా బయటకు తీసుకొని రావాలో నాకు అర్థమైంది. ఇంతకు ముందు నేను వాడిన ఆ స్మార్ట్ పద్ధతే మళ్ళీ వాడబోతున్నాను. సరే లెస్టర్, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు చాలా మంచి పని చేసావు. మరికొద్దిసేపట్లో వాళ్ళ ముగ్గురికి నువ్వు ఫోన్ చేసి జగ్గుబాయ్ ఇంటికి రమ్మను. నేను కూడా అక్కడికి రీచ్ అవుతాను. నేను తీసుకువెళ్లాల్సింది ఇంకోటి అయితే ఉంది, దాన్ని తీసుకుని వెళ్తాను. సరేనా? సరే, దీనికి నువ్వు నాకు ఒక 50,000 రూపాయలు పేమెంట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మనం ఏ పని కూడా ఫ్రీగా చెయ్యం. సరేనా? నేను వాళ్ళందరినీ
వాళ్ళందరికీ ఫోన్ చేసి రెడీగా జగ్గుబాయ్ ఇంటికి పంపిస్తాను. నీ పేమెంట్ తగలయ్యా, ఖచ్చితంగా ఇస్తాను. 50,000 ఏంటి, 1,00,000 రూపాయలని ఇస్తాను. కంగారు పడకు, మరికొద్ది సేపట్లో కోటీశ్వర్లు కాబోతున్నావు, మామూలుగా ఉండదు. సరే, ఇక నేను బయలుదేరుతున్నాను. జాగ్రత్తగా నువ్వు వాళ్ళందరినీ పంపించు, నాకు చిన్న పని అయితే ఉంది. ఓకే గాయస్, మనమైతే తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే మనకి సమయం లేదు. ఎందుకంటే మనకి జగ్గుబాయ్ ఇచ్చిన గడువు అయితే ఓన్లీ ఒక్క రోజులో ఇది మొత్తం మనం కంప్లీట్ చేయాలంటే చాలా కాంప్లికేటెడే. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే టైం మిషన్ దగ్గరికి. ఆ టైం మిషన్ మనం తీసుకొని జగ్గుబాయ్ ఇంటి దగ్గరికి డైరెక్ట్గా వెళ్దాం. పదండి, మనం ఫాస్ట్గా వెళ్దాం. ఓకే, ఫైనల్లీ నేను అతనికి ఫోన్ చేశాను. ఇతను నా పాత ఫ్రెండ్ అనమాట. ఒక్కసారి ఇతను నేను సహాయం చేశాను. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఈ టైం మిషన్ అడిగినా కూడా నాకు ఇస్తున్నాడు. హలో భయ్యా, ఎలా ఉన్నారు, బాగున్నారా? అరే ఏంటిది, టైం మిషన్ ని కొత్తగా అప్గ్రేడ్ చేశారేంటి? చూడడానికి డిఫరెంట్ గా ఉంది. అన్నా, అవునన్నా, కొత్తగానే అప్గ్రేడ్ చేసాం. అన్నా, ఇది మీరు కావాలన్నారు కదా, రెడీగా ఉంచాను. అర్జెంట్ అయితే తీసుకెళ్ళండి. మీరు ఎప్పుడు కావాలన్నా, ఎప్పుడైనా ఖచ్చితంగా నేను మీకైతే ఇస్తాను. సరే అన్న, తీసుకుని వెళ్ళండి. మీరు ఎందుక ఏమిటి అని నేను ఏది అడగను, ఎందుకంటే ఒకప్పుడు మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అబ్బా, నీలాంటి స్నేహితుడు నాకు కూడా ఉంటే ఎంత బాగుందో. అడిగిన వెంటనే ఇచ్చాడు తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. నేను బయలుదేరుతున్నాను. ఓకే గాయస్, ఇప్పుడు మన పని ఏంటో మీకు అర్థమైంది కదా. ఈ టైం మిషన్లోని వాళ్ళ ముగ్గురిని పెడతాను. వాళ్ళ ముగ్గురు వచ్చేసి రాత్రి ఏం చేశారనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. అప్పుడు దొంగ ఎవరనేది బయటకు వస్తుంది. వాళ్ళు ఏం చేశారనేది క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి, జగ్గుబాయ్ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. జగ్గుబాయ్ ఇంటి పక్కనే ఉన్నాం మనం కూడా. సో తొందరగా మనమైతే ఇంట్లోకి వెళ్ళి టైం మిషన్ ఫిక్స్ చేసి వాళ్ళు వచ్చేలోపు మొత్తం రెడీ చేసి ఉంచాలి. అనా చూసారా, ఇదే ఈ కొత్త టైం మిషన్. ఈ టైం మిషన్లోని మనం వెళ్ళినట్లయితే మనం రాత్రి ఏం చేశామో అది మొత్తం మనకి తెలిసిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేస్తారా? అరే, చూడ్డానికి నమ్మశక్యంగా లేదు. ఏంటిది, నిజంగానే అవుతుందా? నాకైతే నమ్మశక్యంగా అనిపించట్లేదు. నిజంగానే అవుతుందంటే సరే, ఒక్కసారి నేను ప్రయత్నిస్తాను. అప్పుడు నాకు నిజంగా అనిపించిందంటే అప్పుడు చూద్దాం. ఏ మాత్రమైన డ్రామాలు అన్నట్టుగా నాకు తెలిసిందనుకో, చంపేస్తారే నిన్ను. సరే, ఇప్పుడే నేను చూస్తాను. ఏం చేయాలి? ఓ, నీ వైపు తిరగాలా? సరే రేయ్ చవట దద్దమ్మలారా, మీరు పైన కూడా ఫుల్గా కాపలా పెట్టండి. అర్థమవుతుందా? మీరు ఎందుకున్నారా? ఎప్పుడుకప్పుడు జీతాలు తీసుకొని కుంభాలు తినడం ఒక్కటే మిగులుతుంది. ఏం పని చేత కావట్లేదు మీకు. మిమ్మల్ని అందరినీ తీసి పడేస్తా. అర్థమవుతుందా? నిన్న ఒకడొచ్చి మన ఇంటి దగ్గర దొంగతనం చేసుకొని వెళ్ళినా ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. ఇంకొకసారి ఇలా రిపీట్ అయిందనుకోండి, కాళ్ళు చేతులు విరిచి పోగులు పెట్టేస్తా. అర్థమవుతుందా? నిద్ర వస్తుందబ్బా, నా వల్ల కావట్లేదు. ఈ జనాలందరికీ నా ఇల్లు పైనే కళ్ళున్నట్టుగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంచాలి. నా బొమ్మనైతే మాత్రం సేఫ్గా ఇక్కడే ఉంచాను. ఎందుకంటే ఇప్పుడు ఇంటి చుట్టూ మనం సెక్యూరిటీ పెట్టాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బొమ్మకి ఏం కాదు. నాకైతే బాగా నిద్ర వస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంటి పైన, ఇంటి ముందు ప్రతి దగ్గర సెక్యూరిటీ పెట్టాం. అబ్బా, తొందరగా వెళ్ళి పడుకోవాలబ్బా. అమ్మ బాబోయ్, నా కళ్ళ ముందే ఒకడు తెలివిగా వచ్చి ఇంట్లోని దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. నమ్మలేకపోతున్నాను. నా ఒళ్ళు పట్టేసిందిరా. అబ్బా, పడుకోవాలి. అబ్బా, ఇది ఎక్కడి మాసరా తమ్ముడు, చాలా బాగా పనిచేసింది. వీళ్ళంతా ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారో? రే, ఎవర్రా మీరు? నిన్న రాత్రి మన ఇంటికి వచ్చింది వీళ్ళే. రేయ్, మా ఇంటి దగ్గరికి వచ్చి దొంగతనం చేస్తారా? ఎవరిని విడిచిపెట్టను. అందరితో తీసేస్తా. రేయ్, ఎవరు తీసాడో చెప్పండి. అరే అన్న, కోపం అవ్వకండి, కూల్ గా ఉండండి. మరికొద్ది సేపట్లో మనకి క్లియర్ గా తెలుస్తుంది కదా, బొమ్మే కనబడుతుంది. ట్రెవర్, నువ్వు ఇందులో ఉంటావని అస్సలు అనుకోలేదు. నువ్వైతే ఖచ్చితంగా చేయవని నాకు తెలుసు. కానీ మనమైతే రూల్ ప్రకారంగానే తీసుకొచ్చాం. అందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇప్పుడు. సరే అన్న, ఇప్పుడు మనమైతే లోపలికి ఒకరి తర్వాత ఒకరిని పంపిద్దాం. మీరు రాత్రి ఏం చేశారనేది క్లియర్ గా మేము తెలుసుకోబోతున్నాం. సరేనా? అరే ధను, నా పైన నీకు అనుమానంగా ఉందా ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. నేను ఎటువంటి తప్పు చేయలేదు. అరే, ఎవరికి బాయ్ అవసరం? నాకెందుకు? నా దగ్గరే బోల్డంత డబ్బు ఉందిరా బాయ్. నాకెందుకురా ఇట్లాంటివన్నీ చేయడం? పోరా బాయ్, నేను పోతా. గాయస్, కూల్ గా వినండి. మీరు తప్పు చేయకపోతే ఈజీగా, మంచిగా, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించారనుకోండి, ఉన్నది జగ్గుబాయ్ లేపేస్తాడు. సరే సిమియాన్, ముందుగా వెళ్ళి ఒకసారి నువ్వు నిలబడు. రాత్రి నువ్వు ఏం చేసావో ప్రతిదీ కూడా మాకు తెలుస్తుంది. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు తప్పు చేయకపోతే తప్పు చేయనట్టే. ఓకే, ఇటువైపు తిరుగు. నేను వింటుంది నిజమేనా? ఈ టీవీలో వస్తుంది నిజమో అబద్ధమో అర్థం కావట్లేదు. ఆ కోతి బొమ్మ పెడితే మొత్తం బంగారం అయిపోతుందా?
ఇప్పుడు ఒకవేళ ఆ కోతి బొమ్మ నా షోరూమ్ లో పెట్టినట్లయితే నా షోరూమ్ మొత్తం బంగారం అయిపోతుంది. అప్పుడు కస్టమర్లు ఇంటర్నేషనల్ కస్టమర్లు కూడా వస్తారు. అరే నా దగ్గర ప్రపంచంలోనే అరుదైన 2 కార్లు ఉన్నాయి. అది కూడా ద టాప్ రేసర్ తోలిన ఈ కారు ప్రపంచంలో ఎంతో మంది దక్కించుకోవాలనుకున్నారు. కానీ నా దగ్గరున్న స్టాక్ మొత్తం అమ్మేసి ఈ 2 కార్లు కొన్నాను. ఇవి చాలా పేరు ప్రత్యేకించినవి. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఈ 2 కార్లు ప్యాక్ చేసి ఆ జగ్గుబాయ్ ఇంటికి వెళ్ళబోతున్నాం. అతనికి ఈ కార్లు మనం ఇచ్చేసి దీనికి బదులుగా ఆ కోతినైతే తీసుకోవాలి. ఆ బంగారు కోతి విగ్రహం అది తీసుకొచ్చి నా షోరూమ్ దగ్గర పెట్టేయాలి. ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడు మరికొద్దిసేపట్లో వాళ్ళకి కార్లు ఇచ్చేసి మనం అది తీసుకుందాం. ఎందుకంటే ఇలాంటి కార్లు ఎంతో మంది అపర ధనవంతులు కావాలనుకున్నారు, కానీ ఎవ్వరికి రాలేదు. ఈ ఛాన్స్ జగ్గుబాయికి ఇచ్చి మనం అది తీసుకుందాం. ఒక్కసారి నేను జగ్గుబాయిని కలవాలి అర్జెంటుగా, సరేనా? అంటే జగ్గుబాయిని కలవాలా? అది కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నేను నీకు పనోళ్ళ కనబడుతున్నానా? ఇక్కడి నుంచి పోరా, లేకపోతే ప్రాణాలు లేకుండా చేస్తాను. అర్థమవుతుందా? రాత్రి పగలు తేడా లేదా? ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? పోరా, లేకపోతే చంపేస్తా నిన్ను ముసలోడా. అరే కుడుతున్నావేంటి? కలవాలంటే కుడుతున్నావేంటి? నేను కలవాలని ఓరి నాయనో, వీళ్ళు కొట్టేసేలా ఉన్నారు. మామో వదిలేండి, వెళ్ళిపోతున్నా. అమ్మ బాబోయ్, వీళ్ళేంట్రా బాబు ఊరికి కోపం అయిపోతున్నారు. నేను వాళ్ళని ఏమన్నాను? అరే మంచి డీల్ మిస్ అయిపోయినట్టుగా ఉన్నాడు ఈ జగ్గుబాయ్. సర్లే మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఏం చేస్తాం? ఇది నేను చేసింది అంతే. నేను మీతో డీల్ మాట్లాడడానికి వచ్చాను, మీ వాళ్ళు నన్ను కొట్టేసి పంపించారు, అందుకే నేను వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నేనేం చేయలేదు, నాకు ఎటువంటి తప్పు ఎరగదు, అందుకే మీ ఇంటి దగ్గరికి వచ్చాను అంతే. నేను కూడా ఎటువంటి తప్పు చేయలేదు. సరే, ఇప్పుడు నేను రాత్రి మీ ఇంటికి ఎందుకు వచ్చానో మీకు తెలుస్తుంది. ధను, నువ్వు కూడా కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. అరే సించాన్ గడు ఫోన్ చేశాడు. ఏమైందో ఏంటో. అరే సించాన్, ఏమైంది? ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు? ఏం జరిగింది? అరే ట్రెవర్ మామా, ధను అన్న ఉదయం నుంచి కనబడట్లేదు. ఎక్కడికో వెళ్ళాడంట. నాకు చాప్ చెప్పాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ప్లీజ్ మా ధను అన్న ఎక్కడున్నాడో కనిపెట్టవా? ఎక్కడున్నాడో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ట్రెవర్ మామా కనిపెట్టు. ఎక్కడికి వెళ్ళాడు? నాకు ఉదయం కాల్ చేసినట్టుగా ఉన్నాడు. ఓకే సించాన్, నువ్వేం కంగారు పడకు, ఇంట్లో వెళ్ళి పడుకో. ధను అని నేను తీసుకొని వస్తాను, సరేనా? కంగారు పడకే, ఇంట్లో జాగ్రత్తగా పడుకో. భయపడితే చాప్ గాడిని పక్కన పిలిచి చాప్ గాడితో పడుకో, సరేనా? సించాన్, ధను అన్నకి ఏం కాదు, ఇక్కడే ఎక్కడో బయట పని మీద వెళ్ళట్టుగా ఉన్నాడు. టెన్షన్ అవ్వకు, సరేనా? నేను వెళ్ళొస్తాను ఇప్పుడే. అరే ఈ ధనుగాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. నాకు ఉదయం కాల్ చేశాడే, మిస్డ్ కాల్ ఉంది. అరే ఏదో మెసేజ్ కూడా పెట్టాడు. ఏం పెట్టాడు? జగ్గుబాయ్ అని పెట్టాడు. అంటే వీడు ఆ జగ్గుబాయ్ ఇంటికి వెళ్ళాడా? సరే, ఒకసారి మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాం. అరే ఇక్కడికే వెళ్ళట్టుగా ఉన్నాడు. అరే ఏంటిది, ఇక్కడ మొత్తం చాలా మంచి సెక్యూరిటీ అయితే ఉంది. లోపల ఏం జరుగుతుందో ఏంటో ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. హలో గాయ్స్, మా ధనుగాడు ఇక్కడికి వచ్చాడా? నాకు ఉదయం ఒక మెసేజ్ వచ్చింది, కానీ ఓన్లీ జగ్గుబాయ్ అని మాత్రం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారా? ఇక్కడికొచ్చి ఎవరిని అడుగుతున్నావు? రాత్రి ఇక్కడికి రావడం మంచిది కాదు, అర్థమవుతుందా? నువ్వు గనక వెళ్ళకపోతే తొక్క తీస్తా. మీ వాడు ఎక్కడో చచ్చుంటాడు, వెళ్ళి ఎక్కడో వెతుకు. మా వాడే అంత మాట అంటావురా? అయిపోయావు. ఏంట్రా మా వాడినే అంటావా? అంత ధైర్యం వచ్చిందా నీకు? నిన్ను విడిచిపెట్టను, నిన్ను చావ కొడతా. ఈ ట్రెవర్ గాడితో పెట్టుకోకండి. ఏంట్రా గ్రూప్ మొత్తం వచ్చి కొడుతున్నారు? బౌన్సర్లా ఉన్నారు, బాగా బాడీ పెంచారు, కానీ బుర్ర పెంచలేదు. ఇప్పుడు మీకు ఇస్తారా? తీసుకోండ్రా. ఏంట్రా వెనక నుంచి ముందు నుంచి కొడుతున్నారు? అరే విడిచిపెట్టండి. అబ్బా, నా వల్ల కావట్లేదు. తప్పించుకోవాలి, ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఓరి నాయనో, వీళ్ళందరూ చాలా డేంజర్ గా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నాను. రేయ్, మా ధనుగాడు వచ్చిన తర్వాత మిమ్మల్ని కుమ్మేలా చేస్తాను. విడిచిపెట్టను రా, తన్నేస్తా మిమ్మల్ని, సరేనా? ధను, ఇది జరిగింది, అర్థమైంది కదా? నేను నీ కోసమే వచ్చాను, కానీ తిరిగి వాళ్ళతో తన్నులు తిన్నాను, సరేనా? అరే ట్రెవర్, నా కోసం ఇంత చేసావా?
సారీ ట్రెవర్, నేను కావాలని అయితే చేయలేదు. ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే, ఎందుకంటే ప్రతి ఒక్కరిని తనిఖీ చేయాలి కాబట్టి నిన్ను కూడా అలా చేశాను, ఏమనుకోకే. అరే నేనేమనుకుంటా, ఈ మైకేల్ గడే దొంగ అయి ఉంటాడు. ఏ మైకేల్ వెళ్ళరా ఒకసారి వెళ్ళా. ఎస్ మైకేల్, ఇప్పుడు నీ సమయం వచ్చింది. నువ్వు లోపలికి వెళ్ళి నిలబడు, అప్పుడు రాత్రి ఏం చేసావు అనేది మాకు తెలుస్తుంది. ఓకే, ఇంకా మిగిలింది నువ్వే చేసినట్టుగా ఉన్నావు ఈ పని మొత్తం. అరే ఏమైతుందిరా బాయ్, నేనింటుంది గిట్లా నిజమేనా అయింది? అరే ఈ ధనుగాడి గిట్లా దొరికిపోతాడని అస్సలు అనుకోలేదురా బాయ్. మంచి పని అయింది అడికి, గట్లనే కావాలి అడికి. సరే దొంగతనం అంటే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా. ఆ జగ్గుబాయి గాడు నాకంటే డబ్బు నోడవడం నాకు ఏ మాత్రం నచ్చలేదు. ఇప్పుడు పోయి వాడి దగ్గరున్న ఆ బంగారు కోతిని తీసుకొని నా ఇంటిగాడు వచ్చి పెట్టుకుంటారే. జిమ్మిగా ఉదయం రాత్రి తేడా తెలియదా నీకు? ఈడేంట్రా బాయ్ దమాక్ ఖరాబ్ చేస్తాడు. ఉదయం రాత్రి సైకిల్ గిట్లా దొక్కుతూనే ఉంటాడు. దీన్ని బట్టి నాకు అర్థం అవుతుంది మైకేల్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు జగ్గుబా ఇంటికి వెళ్ళి మొత్తం దొంగలించింది నువ్వే అని మాకు అర్థం అవుతుంది. అరే ఇందిరాబాయ్, సీన్ గిట్లా ఇప్పుడే స్టార్ట్ అయింది. మొత్తం చూసినాక మాట్లాడు, అర్థమైతుందా? మొత్తం చూడరా. అక్కడ క్లియర్ గా తెలుస్తుంది మైకేల్, నువ్వు వెళ్ళి దొంగలించడానికి వెళ్తున్నావని. అదిగో నువ్వు జగ్గుబా ఇంటికి దొంగతనానికి వెళ్ళావు, నువ్వే తీసుంటావు అది. అరే ముందుగా చూడరా బాయ్, పూర్తిగా చూసినాక మాట్లాడు. నాకు దీనికి గిట్లా ఏం సంబంధం లేదు. నేను పోయినా దొంగతనానికి పోయినాక. అరే ఇప్పుడు నేను గిట్లా దీని బైక్ గనక ఎక్కినా అనుకో, ఈ సైడ్ నుంచి స్లేడ్ ని ఉపయోగించుకొని పైకి గిట్లా పోయి అక్కడి నుంచి ఆ అద్దాన్ని బద్దలు కొట్టి లోపలికి ఎంటర్ అయ్యి అప్పుడు నేను ఈజీగా తప్పించుకుంటా. నేను అనుకున్నట్టుగానే పైకి వచ్చేసిన. ఇప్పుడు మరికొద్దిసేపట్లో దొంగతనం చేసి పడేస్తా. ఆహా బాగానే పెట్టావురా జగ్గుబాయ్. ఇప్పుడు ఉంటుంది నీ ఇంట్లో ఉన్న బంగారు ఇల్లు మొత్తం నా చేతి గిట్లా చేరుతుంది. అరే దీని లోపలే విడిల్లు గిట్లా ఉన్నట్టుగా ఉంది రాబాయ్. ఇప్పుడు లోనకి పోవాలి. అరే ఎదురాబాయ్ ఎదురు. అబ్బారే ఇదా సద్దియా, ఏం జరిగిందిరా? అబ్బా ఓరి నాయనా, నడుమి గిట్లా ఇరిగినట్టుగుంది రాబాయ్. అరే కిందకి పోదావా? అరే మళ్ళీ చూసుకోలే. అబ్బా నడుం పోయిందిరా బాయ్, నాది నడుం పోయిందే. ఓరి నాయనో నడవలేకపోతున్నా. అరే ఏదో చేద్దామని వచ్చినా కానీ అది గిట్లా అవ్వలేదు. ఉన్న నడుం గిట్లా ఎరగొట్టుకున్నా. ఏందిరా బాయ్? దొంగతనం అయితే చేయలేదు కానీ బాగానే నా గురించి మాట్లాడావు. ఎవరనుకుంటున్నావురా జగ్గుబాయ్, ఇక్కడ ప్రాణాలు తీస్తాను. సరే ధను, ఇప్పుడు వీడు కూడా తీయకపోతే ఇప్పుడు దాన్ని ఎవరు తీశారు? నువ్వు వీళ్ళు ముగ్గురునే తీసుకొచ్చావు. అసలైన దొంగ ఇంకెవరో ఉన్నారు, వాళ్ళెవరో నాకు తెలియాలి. ఈ రోజులోపు తెలియకపోతే మాత్రం చెప్పాను కదా, నీ ప్రాణాలు తీసేస్తా. అర్థమవుతుందా? నువ్వు కనిపెడితే బహుమతి, లేకపోతే నీ ప్రాణం పోతుంది. అరే ముగ్గురు వచ్చారు కానీ ముగ్గురు తీయలేదు. ఇప్పుడు తీసింది ఎవరు అంటే నాకు తెలిసి ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు సార్ నాకు చెప్పండి. అరే నా ఇంట్లో వచ్చేసి నేనొక్కడిని మాత్రమే ఉంటున్నాను. నా పిల్లలు పెళ్ళాం అమెరికాలో ఉంటున్నారు. నేను ఒక్కడిని మాత్రమే ఉంటున్నాను. ఇప్పుడు నాతో పాటు ఎవ్వరు ఇంట్లో ఉండట్లేదు. కానీ ఇంటికి బయట కాపలాగా నేను బౌన్సర్స్ ని పెట్టుకున్నాను. ఏంటి కాపలాగా బౌన్సర్స్ ని పెట్టుకున్నారా? ఓకే సార్, ఓకే నాకు అర్థమైంది. సార్ ఒకసారి ఆ బౌన్సర్స్ లీడర్ ఉంటారు కదా, మీ బౌన్సర్ కి లీడరు, అతన్ని ఒకసారి పిలవండి. ఎందుకన్నా మంచిది, మన దగ్గర మిషన్ ఉంది కదా, అతన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నాతో ఉన్న నమ్మశక్యమైన బౌన్సర్స్. వాళ్ళు ఎప్పుడు అలాగ చేయరు. అర్థమవుతుందా? ఓకే ఒకసారి పిలవండి. ఓ పిలిచారు కదా, ఇంకా రాలేదేంటి? ఓ వచ్చినట్టుగా ఉన్నాడు. ఓ ఎక్స్క్యూజ్ మీ బాయ్, నమస్తే సార్. మీరు పెద్ద బౌన్సర్ అని నేను విన్నాను. మీరు చాలా గొప్పోలని సార్ చెప్తున్నారు, అదే జగ్గుబాయ్ గారు. ఒకసారి మీరు నిజంగా బౌన్సర్ అయినట్లయితే నేను ఒక పని చెప్తాను. అక్కడ ద్వారం కనబడుతుందా లెఫ్ట్ సైడ్లోని, అక్కడ నిలబడండి. అది కూడా ఒక 10 నిమిషాలు నిలబడినట్లయితే మీరు నిజమైన బౌన్సర్, బలమైన వాళ్ళు అనుకుంటాం. దాంట్లో ఏముంది, ఈజీగా నిలబడతాను. సరే నిలబడ్డమే కదా. ఎప్పుడు చూడండి సార్. ఏంది ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు. రేయ్ చవట దద్దమ్మలారా,
మీరు పైన కూడా ఫుల్గా కాపలా పెట్టండి, అర్థమవుతుందా? మీరు ఎందుకున్నారా? ఎప్పటికప్పుడు జీతాలు తీసుకొని కుంభాలు తినడం ఒక్కటే మిగులుతుంది. ఏం పని చేత కావట్లేదు మీకు. మిమ్మల్ని అందరినీ తీసి పడేస్తా, అర్థమవుతుందా? నిన్న ఒకడొచ్చి మన ఇంటి దగ్గర దొంగతనం చేసుకుని వెళ్ళినా ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. ఇంకొకసారి ఇలా రిపీట్ అయిందనుకోండి, కాళ్ళు చేతులు విరిచి పోగులు పెట్టేస్తా, అర్థమవుతుందా? వీడికి బాగా ఒళ్ళు బలిసింది. వీడి గురించి మనం పని చేస్తుంటే కుక్కల్లాగా చూస్తున్నాడు. వీడికి మనం అంటే ఏంటో చూపించాలి. ఈరోజు అక్కడ వాడి దగ్గర ఉన్న బంగారు బొమ్మని మనం దొంగలించి 3 రోజులు వీడితో మంచిగా ఉండి తరువాత మనం పని మానేయాలి. ఇప్పుడు సడన్ గా మనం దాన్ని దొంగలించిన తర్వాత పని మానేసినట్లయితే అప్పుడు వీడికి మన పైన డౌట్ వస్తుంది. వీడితో మంచిగా 3 రోజులు ఉందాం, తరువాత పని కోసం ఇంకొక దగ్గరికి వెళ్తామని ఆ బొమ్మని పట్టుకొని వెళ్ళిపోదాం. మన లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. సరే పదండి. ఊరుకుంటే రెచ్చిపోతున్నాడు ముసలోడు, బాగా ఎక్కువ చేస్తున్నాడు. కమాన్ గాయ్స్. ఓకే, ఇప్పుడు ఎవ్వరు ఎక్కడా చెప్పకండి. మనందరం డబ్బున్నోళ్ళు అవ్వాల్సిన సమయం అయితే వచ్చింది. ఇప్పుడు ఇద్దాం ముసలోడికి అసలైన కాజా. ఇదిగో ఇక్కడే పెట్టుకున్నాడు, బాగా భద్రంగా. మన మీదే అరుస్తాడా? ఇప్పుడు దీన్ని పట్టుకొని పోతాం. ఏం చేస్తాడో చూద్దాం. అరే ఏమైందన్నా? ఉన్నాను కదా, ఏం జరిగింది? ఇంతసేపు నిలబడమన్నారు, నిలబడ్డాను. ఏమొచ్చింది నాకు అర్థం కావట్లేదు. అంతేనా? వెళ్ళి పని చూసుకోమంటారా? వావ్, సూపర్ నైస్ పర్ఫార్మెన్స్. ధను, చాలా గొప్ప పని చేశావు. నమ్మలేకపోతున్నాను. వీళ్ళు నా దగ్గరే ఉండి నమ్మక ద్రోహం చేయాలనుకున్నారు. వీళ్ళ దగ్గరున్న బొమ్మ నేను తీసుకుంటాను, కంగారు పడుకో. వీళ్ళకేం చేయాలో నాకు తెలుసు. సరే, నేను ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నాతో ఒకసారి రా. ధను, నువ్వు చాలా మంచి పని చేశావు. నేను అస్సలు మర్చిపోలేను. ఇదిగో, నేను నీకు మాట ఇచ్చిన ప్రకారంగానే ఇప్పుడు నీకు ఒక బహుమతి ఇస్తున్నాను. నా దగ్గర ఉన్న 2వ కోతి బొమ్మ, ఈ బంగారు బొమ్మ మీ ఇంటి దగ్గర ఒక్కసారి పెట్టుకొని చూడు. తరువాత నీకు దీంట్లో ఉన్న మహిమ తెలుస్తుంది. సరేనా? ఇప్పుడు లీగల్, ఇది నీదే. అరే ధను, నువ్వు దేన్నైతే కోరుకున్నావో అదే నీ దగ్గరికి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. సూపర్ గా ఉంటుంది ఇప్పుడు మీ ఇల్లు. అబ్బా, ఒక్కసారి పెట్టి చూడు, తెలుస్తుంది. ధను, తొందరగా పెట్టు. ఉదయం ఇంకా దీని యొక్క చమత్కారం చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి తొందరగా పెట్టు. వస్తున్నామాగు మేము కూడా. పెట్టు. ఓరి నాయనో, బొమ్మ పెట్టగానే మొత్తం ఇల్లే మారిపోయింది ధను. అవును ట్రెవర్, ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే సాధించాం. చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. బంగారం మెరిసిపోతుంది. నా ఇల్లు ఇలా అవుతుందని నేను కళ్ళలో కూడా కనలేదు. అరే సరిపోయింది, కానీ మొత్తం సెట్ అయిపోయింది. సరే కానీ గాయస్, మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన సించాన్ మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు. వాడిని ఆల్రెడీ పిలిచేశాను. ఇప్పుడు వాడికి ఈ విషయం మొత్తం చూపించాలి. నాకు తెలిసి ఈ పాటికి వాడు వచ్చేసే ఉంటాడు. ఇల్లు మొత్తం బంగారం అయిందా లేకపోతే ఓన్లీ ఇంటీరియర్ అయిందా? ఓహో, ఓన్లీ ఇంటీరియర్ మాత్రమే బంగారం అయినట్టుగా ఉంది. కానీ చాలు, ఇంతకు మించి మనకి ఇంకేం కావాలి? సరే, సించాన్ గడు వచ్చే సమయం అయింది. ఒకసారి బయటికి వెళ్తాను. సించాన్ వచ్చేసావా? నీకోసం ఏదో చేయడానికి వెళ్ళాను. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? నిన్ను చూడకుండా ఇన్ని రోజులు ఉండలేకపోయాను. అరే సించాన్, అంతా నీకోసమేరా. నీకోసం ఒక అద్భుతాన్ని తీసుకొని రావడానికే వెళ్ళాను. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూడు. తొందరగా వెళ్ళు, తొందరగా, ఫాస్ట్ గా. నువ్వు చూస్తే షాక్ అయిపోతావు. అవునా? చూస్తాను. ఏముంది ఇంట్లో? అబ్బా, ఏంటిదే? ఓరి నాయనో, ఇల్లు మొత్తం బంగారం అయిపోయింది. ఓరి బాబోయ్, అరే, మా డైనింగ్ టేబుల్ నుంచి ప్రతిదీ కూడా బంగారంలా మారిపోయింది. నమ్మలేకపోతున్నాను ధనువన్నా. ఓరి నాయనో, చాలా బాగుంది. ఒకసారి కిందకెళ్ళి బెడ్రూమ్ చూడాలి, అది ఎలా ఉందో ఏంటో. ఓహో, ఓరి బాబోయ్, ఇదేంటిది? మొత్తం బంగారు శిలాపలకంతో రెడీ అయినట్టుగా ఉంది. చూడ్డానికి అద్భుతంగా ఉంది. వావ్, సూపర్గా ఉంది. ధను అన్నా, నా కోసం ఎంతో చేశావు. పాపం ధను అన్నా, నా కోసం ఇంత చేయడానికి వెళ్ళాడా? బంగారు ఇల్లు రెడీ చేశాడా? వామ్మో, బ్రహ్మాండంగా ఉంది. చాలా నచ్చింది నాకైతే. ధను అన్నా, సూపర్గా ఉంది. నాకు చాలా నచ్చింది. అబ్బా, ఎలా ధను అన్నా ఇంత బంగారం ఇల్లా మారింది? దానికి మొత్తం చాలా పెద్ద స్టోరీ అయితే ఉందిరా సించాన్. నీకైతే నచ్చింది కదా? హ్యాపీయా కదా నువ్వు? హ్యాపీయా కాదా? చాలా నచ్చింది. బంగారం ఇల్లు సూపర్ గా ఉంది ధను అన్నా. చూడ్డానికైతే మాత్రం అదుర్సు. ఇలాంటిది మన లాస్ ఏంజల్స్ లోని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎవరి దగ్గర కూడా ఉండదు. అద్భుతంగా ఉంది.
దీన్ని నేను ఎప్పుడు చూస్తాననుకోలేదు. చాలా నచ్చింది అన్న, చాలా బాగుంది. ఓకే, సించాన్ గడైతే ఫైనల్లీ ఇష్టపడ్డాడు అంటే మీకు కూడా ఖచ్చితంగా ఇష్టపడే ఉంటారు. అది ఫైనల్లీ అనుకున్నది ఎలాగోలా మనమైతే సాధించాం. ఇదన్నమాట ఈరోజు వీడియో.